భారతదేశం అనేది ఆధ్యాత్మిక భారతంగా పురాతన కాలం నుంచి విరాజిల్లుతోంది. అందులో భాగంగా ఎంతోమంది భక్తులు, యోగులు, తర్వాత ధ్యానులు రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ చేస్తున్నారు. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో అనేక రకాల మార్గాలలో జ్ఞానోదయాన్ని అందుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ధ్యాన మార్గంలో వెళ్ళేవాళ్ళు తర్వాత ఈ యొక్క ధ్యానము, జ్ఞానము, సత్యాన్వేషణ, తర్వాత జ్ఞానాన్వేషణ చేస్తూ పరమపద సోపానాన్ని అందుకొని జీవితాన్ని ఉత్సవపూర్వకంగా బ్రహ్మతత్వంతో, దివ్యత్వంతో, దైవత్వంతో జీవిస్తూ ప్రకృతితో అనుసంధానమై జీవిస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని అందుకునేటటువంటి స్థితిని ధ్యాన బ్రహ్మోత్సవం అని అంటారు. అంటే ఈ ధ్యాన బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది, తర్వాత ధ్యానం అనే మెట్టు దాటాక ఎన్ని రకాల స్టేజెస్ వస్తాయి, తర్వాత దాంట్లో కలిగేటటువంటి రకరకాల అనుభవాలు ఏంటి, ఆ అనుభవాలను చూస్తూ మనం అంతరంగంలోకి ప్రవేశించి అంతర్యాత్రలోకి వెళ్ళి ఎట్లా జీవితాన్ని బ్రహ్మతత్వంతో, బ్రహ్మ జ్ఞానంతో మనం ఎలా జీవించాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. చాలామంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే, ధ్యానం అనేది కేవలం ఆరోగ్యం కోసము, శాంతి కోసము, లేదా ఈ రకరకాల రోగాల నుంచి బయటపడడానికి, అంటే శరీర రోగాలు, మనోరోగాలు, భవరోగాలు, వీటన్నిటి నుంచి బయటపడడానికి ధ్యానం చేయాలి అనుకుంటారు. అఫ్కోర్స్ దానివల్ల కొంత లాభం ఉంటుంది, బట్ అది పరమావధి కాదు. అంటే జీవితం అనేది ఒక ఉత్సవపూర్వకంగా ఉండాలన్నా, తర్వాత ధ్యానం అనేది ఒక బ్రహ్మోత్సవం లాగా కావాలన్నా, ధ్యానం దగ్గరే ఆగిపోకుండా ధ్యానం నుంచి ప్రేమతత్వంతో, భక్తిభావంతో, సమర్పణ భావంతో, అదేవిధంగా కరుణ, మైత్రి భావాలు పెంచుకుంటూ ఎవరైతే 10 పారమితలతో, అంటే ఇక్కడ మనకి బుద్ధుడు ఒక విషయం చెప్తాడు, ఒక సాధకుడు ఒక తారాపదంలోకి వెళ్ళాలి సాధనలో అంటే 10 పారమితలు తప్పకుండా ఆచరించాలంటారు. ఒకటి నిష్క్రమణ పారమి, వీర్యపారమి, సత్యపారమి, శీలపారమి, తర్వాత మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, తర్వాత ధర్మము. నెక్స్ట్ మనకి రకరకాల మార్గాల్లో వెళ్తూ ఈ 10 పారమితలను ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకుంటారో వాళ్ళు నిర్వాణాన్ని పొందుతారు అని చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ 10 పారమితలు ఎవరైతే కరెక్ట్గా జీవితంలో ఆచరిస్తారో వాళ్ళ ద్వారా నెక్స్ట్ వాళ్ళు అందుకునేటటువంటి స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ బ్రహ్మ విహారాలతో వెళ్తారు. ఏంటా బ్రహ్మ విహారాలు అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మరి ఈ బ్రహ్మ విహారాలు ఫుల్ఫిల్ కావాలంటే మనం పంచశీలాలను పాటించాలి. ఏంటి? ఒకటి అహింస, రెండవది అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, తర్వాత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి, తర్వాత మనకి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో, బ్రహ్మ విహారాలతో జీవిస్తారో వాళ్ళ జీవితం అనేది బ్రహ్మోత్సవం అయిపోతుంది. అంటే జీవితం ఉత్సవపూర్వకంగా అవ్వాలి అంటే 4 విహారాలతో మనం జీవించాలి. ఏంటి అంటే, ఒకటి మైత్రి, రెండవది కరుణ, మూడవది ముదిత, నాలుగవది ఉపేక్ష. అయితే ఈ మైత్రి భావన అంటే ఏంటంటే, మనం స్నేహం చేస్తాము చాలామందితో ప్రపంచంలో, కానీ కొంతమందితో చేసినప్పుడు మనం స్టేటస్, పొజిషన్ ఇవన్నీ అందుకొని మనం చేస్తూ ఉంటాము. కానీ అది కొంతవరకే, మన లిమిట్స్ ఉంటాయి దానికి. కానీ ప్రేమ కానీ, స్నేహం కానీ అన్కండిషనల్గా ఉండాలి, దానికి లిమిట్స్ ఉండద్దు. అంటే మైత్రి భావన అంటే ఏంటంటే, విశ్వ వసుదైవ కుటుంబకం అంటే సకల జీవరాశుల పట్ల, సమస్త సృష్టి పట్ల, సమస్త విశ్వం పట్ల, ప్రకృతి పట్ల, తర్వాత జీవరాశుల పట్ల ఒక మైత్రి భావన, స్నేహ భావన ఇది ఏర్పరచుకుంటూ మనం జీవించేటటువంటి జీవిత విధానాన్ని మైత్రి సాధన అంటారు. ఎవరైతే మైత్రి సాధనలోకి వెళ్తారో నెక్స్ట్ ఏంటంటే కరుణ అంటే కంపాషన్. ఈ ప్యాషన్ ఎక్కడైతే వెళ్ళిపోతుందో అక్కడ కంపాషన్ వస్తుంది. ఈ కరుణాభావంతో అంటే జాలి, దయ, కరుణ వీటితో వెళ్తున్నప్పుడు ఈ యొక్క స్థితిలో మనము ఒక కరుణ తత్వంతో వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమతత్వం ఉదయిస్తుంది, అక్కడ మానవత్వం ఉంటుంది. దీన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనిషిలాగా మారుతాడు. అసలు యాక్చువల్గా అన్ని సాధనల యొక్క పరమార్థం ఏంటి అంటే మనిషిలాగా మార్చడానికే. సో ఎప్పుడైతే ఈ కరుణ, మానవత్వము ఇవన్నీ మనిషి లోపల హృదయ కమల వికాసం ఎక్కడైతే జరుగుతుందో
అక్కడ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ముదిత. ముదిత అంటే ఏంటి అంటే జనరల్గా ఈర్ష్యకి వ్యతిరేక పదం ముదిత. జనరల్గా సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరైనా బాగుపడ్డారనుకోండి వాళ్ళని చూసి జలస్గా ఫీల్ అవుతారు, ఈర్ష్యగా ఫీల్ అవుతారు. కానీ ముదిత అంటే ఏంటంటే వేరే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆనందంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం, అది ముదిత. సో ఈ ముదిత భావము ఎప్పుడైతే మన లోపల చాలా పటిష్టం అయిపోతుంది అంటే ఒక శిష్యుడు బాగా అభివృద్ధి చెందినప్పుడు గురువు ఎట్లా ఆనందిస్తాడో, అండ్ అదేవిధంగా ఒక పిల్లలు బాగా ఎదిగినప్పుడు తల్లిదండ్రి ఎలా సంతోషపడతారో అదేవిధంగా ఏ మనిషి ప్రపంచంలో ఎదిగినా ఏ జీవి సంతోషంగా ఉన్నా వాళ్ళ సంతోషంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం అనేది ముదిత. అండ్ నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే ఉపేక్ష. ఉపేక్ష అంటే ఏంటంటే సమతా భావన, ఈక్వానిమిటీ. అంటే ప్రతి స్థితిలో తర్వాత ప్రతి ఒక్క స్టేజ్లో ఒక సమతతో ఉండడం, ఈక్వానిమిటీతో ఉండడం, ఈక్విపాయిస్ ఆఫ్ మైండ్ అంటే మనసుని సమతుల్యతగా పెట్టుకోవడం, శరీరాన్ని బ్యాలెన్స్గా పెట్టుకోవడం, మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకోవడం, హృదయాన్ని బ్యాలెన్స్గా పెట్టుకోవడం. ఈ బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ స్థిత ప్రజ్ఞతతో జీవించడం, స్థితి ఏదైనా జ్ఞానంతో జీవించడం, ప్రజ్ఞతో జీవించడం. ఇది ప్రతి మనిషి యొక్క వాస్తవానికి బ్రహ్మ విహారాలు అనేవి ప్రతి మనిషి లోపల ఉంటాయి, కాకపోతే అంటే విత్తన రూపంలో ఉన్నాయి. ఈ ధ్యానం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనము మన లోపల దాన్ని పెంచుకుంటున్నాము, ఆ క్వాలిటీస్ని పెంచుకుంటున్నాము. అంటే ఈ మనుష్యతత్వం తీసేసుకొని ఈ యొక్క రాక్షసత్వము జంతు ప్రవృత్తి తీసేసుకొని మనిషి తత్వంతో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ బ్రహ్మతత్వంతో అదేవిధంగా దైవత్వంతో వీటితో మమేకమవుతూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ధ్యానము శీలకమల వికాసంతో హృదయ కమల వికాసంతో ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు సహస్రదళ కమల వికాసంతో ఈ జ్ఞానాన్ని అంటే జ్ఞాననేత్రం అనేది ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో అప్పుడు జ్ఞానోదయంలోకి వెళ్తారు. ఎప్పుడైతే ధ్యానం నుంచి జ్ఞానోదయం వరకు ఎవరైతే ప్రయాణం చేస్తారో అప్పుడు జీవితం ఉత్సవపూర్వకంగా అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానోదయం అందుకున్నాక ఈ బ్రహ్మతత్వంతో మనం ఒకటైపోతాం, ఎందుకంటే బ్రహ్మ విహారాలతో మనం జీవిస్తున్నాం కాబట్టి బ్రహ్మతత్వంతో ఒకటైపోతాం కాబట్టి అప్పుడు దాన్ని ధ్యాన బ్రహ్మోత్సవం అన్నారు. అంటే ధ్యానం ద్వారా సమాధిలో ప్రవేశించి సమాధి నుంచి నిర్వాణాన్ని పొంది నిర్వాణం నుంచి మనం ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకుంటామో అక్కడ బ్రహ్మతత్వంతో ఒకటైపోతామో అప్పుడు జీవితం ఉత్సవపూర్వకంగా అయిపోతుంది. సో కాబట్టి ఈ ధ్యాన బ్రహ్మోత్సవం అనేది మన జీవితంలో జరగాలి అంటే ధ్యానం దగ్గరే ఆగిపోకుండా జీవితాన్ని క్షణక్షణం మార్చుకుంటూ ఈ పారమితతో ఈ పుణ్యపారమితో సేవాభావంతో తర్వాత శీలంతో సత్యంతో ధర్మంతో సాధనతో తపస్సుతో రకరకాల స్థితిలో మనం దాన్ని అందుకొని ముందుకెళ్ళినప్పుడు జీవితం అనేది ఉత్సవపూర్వకంగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ప్రతి క్షణము మన లోపల ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో రకరకాల స్థితులలో మనం వెళ్తున్నప్పుడు మనకి లైఫ్ అనేది ఈ దుఃఖం నుంచి విముక్తి పొందడము అండ్ తర్వాత రకరకాల స్థితుల నుంచి బయటపడము, ఈ భవరోగాలు తర్వాత శరీర రోగాలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసి ఒక ప్రజ్ఞ కరుణ శీల వీటిని అందుకుంటూ సమతా భావనతో జీవిస్తూ ఒక మామూలు మనిషి బుద్ధత్వాన్ని జ్ఞానోదయాన్ని అందుకుంటూ జీవించడమే ధ్యాన బ్రహ్మోత్సవం. థ్యాంక్ యూ సో మచ్.